ఖతర్నాక్ కామెడీ షో. చదవలేదు స్కూల్కెళ్ళి చదవలేదు 1 2 3 నిన్ను చూసి నచ్చుకున్న 1 4 3 గాలి కొట్టేవే అది. నిజంగా నన్ను చూస్తే నిలవట్లేదా మీ చొక్కా బొత్తాలు? అది రత్తాలను చూస్తే నిన్ను చూస్తే ఆల్రెడీ ఊడిపోయిన బొత్తాలు కూడా వాటికి అవే సర్దుకుంటాయి. ఏమండి మీ మధ్య నా మీద మీకు ప్రేమ తగ్గిందండి? లేదే, తగ్గలేదే. నిజంగా తగ్గింది. తగ్గలేదన్నానా? తగ్గలేదని ఎలా చెప్తున్నారండి? అసలు ఉంటే కదా తగ్గడానికి. ఏమండి జోక్ చేశాను లేవే, ఏమనుకోకు. మీకు గాని నిజంగా గాని ప్రేమ ఉంటే ఏమండి ఈ చీరను చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? దానికి నేను ఖర్చు పెట్టిన 20,000 గుర్తొస్తుంది. ఏమండి మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కట్టుకున్న చీర అంటే నేను చూడకుండానే పెళ్లి చేసుకున్నారా? ట్రైన్ కింద పడి చావాలనుకునేవాడు వచ్చేది శతాబ్ది ఎక్స్ప్రెస్ అని చూడటం, చచ్చిపోవటమే. అంత ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలో? పెళ్లి అనేది ఫేస్బుక్ లో వచ్చే రూమర్ లాంటిదే. ఏం ఉన్నదని తెలిసినా కూడా క్లిక్ చేయకుండా ఆగలేం. క్లిక్ చేసాక తెలిసినా ఏం ఉపయోగం? ఈ ఏదో మాటలకి ఏం తక్కువ లేదు కానీ రాత్రికి నేను వచ్చే సాయానికి వంట చేయమన్నా ఎందుకు చేయలేదు? పడ్డానే, పట్టేసింది. ఎక్కడ పడ్డారు? ఏం పట్టేసింది? బెడ్ మీద పడ్డాను, నిద్ర పట్టేసింది. మీకు చెప్పడం కంటే ఆ రచ్చారావుకి చెప్పొచ్చు. వెళ్ళి చెప్పుకో. ఆడాలకు లిప్స్టిక్ బదులు ఫెవిస్టిక్ వేస్తే సగం పేడ వదిలిపోద్ది. చంపేస్తాం. వీళ్ళ నాన్నని ఏప్రిల్ ఫూల్ చేద్దామని చెప్పి మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పానండి. దీన్ని నాకు ఇచ్చి చేసి నన్ను ఫూల్ చేసాడు. ఇంత చేస్తున్నా కూడా మగాడికి ఆడదంటేనే పిచ్చండి. ఎందుకంటే నిన్న సాయంత్రం మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగ 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 అని చెవుడు రాల, అనసూయ అనసూయ అని అందరూ వచ్చారు. అప్పుడు దొంగలు పట్టుకుని పోలీసులకు అప్పగించాల్సి వచ్చింది. ఏమండి ఏంటి? నేను బాత్రూమ్ లో ఉన్నా, సబ్బు పెట్టుకున్నా. అయ్యో వచ్చి రుద్దండి. అబ్బా ఈ సరసాలకు మాత్రం ఏం తక్కువ లేదు. వస్తున్నా. బాత్రూమ్ లో ఉన్నా, సబ్బు పెట్టుకున్నా అంటే ఒళ్ళు అనుకున్నా. బట్టలు రుద్దమని పిలిచింది ఇది. తెలివైన భార్య. అవునవును, దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పగల బట్టలు పిండుకోవటం, నైట్ ఏంటో. సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లు చూసి ఆత్రంగా పెళ్లి చేసుకుంటాం గానీ పెళ్లి అయిన తర్వాత అర్థమైంది నాకు. చెరుకు మిషన్ లో ఫస్ట్ టైం చెరుకు పెట్టినప్పుడే రసం అంతా అయిపోద్ది. మళ్ళీ మళ్ళీ పెట్టిన పిప్పే గానీ ప్రయోజనం ఉండదు. ఈ బట్టలు ఉతకటం, ఈ ఏం చేస్తున్నా? కమల్ హాసన్ కి యాక్టింగ్ నేర్పిస్తున్నారా? నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆయన ఇవ్వలేకపోతున్నాడు. ఏం చేద్దాం? అబ్బా జోక్. ఏంటి ఇలా వచ్చారు? ఈ మధ్య మాకు ఎంగేజ్మెంట్ అయిందిరా. మరి పెద్ద కర్మ ఎప్పుడు? అదేట్రా, పెళ్లి ఎప్పుడు అనాలి కానీ పెద్ద కర్మ ఎప్పుడు అంటావు ఎట్రా బాబు? పెళ్లికి పెద్ద కర్మకి పెద్ద తేడా లేదురా. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది తెలుసా? స్టార్టింగ్ లో అండర్స్టాండింగ్ ఉంటది, తర్వాత మొత్తం దాని అండర్ లోకి వెళ్తుంది. మన ఓన్లీ స్టాండింగే. నువ్వు పెళ్లిలో అబ్బాయి పొడుగ్గా అమ్మాయి పొట్టిగా ఎందుకుంటుందో తెలుసా? వాళ్ళు పెళ్లి తర్వాత తల ఎత్తుకొని బతుకుతారు, మనం తలను దించుకొని బతకాలి. అందుకే అబ్బాయి పొడుగ్గా అమ్మాయి పొట్టిగా ఉండాలంటారు. చెప్పాలి, పెళ్లి అక్షంతలు వేస్తారు కదా, ఎగిరెగిరేస్తుంటారు. అవును, దాని అర్థం తెలుసా అసలు నీకు? సావన్నా కొడకలారా, సావన్నా కొడక. అది అదేరా బాబు. ఇగో ఏ నా ఇంటికి దీపరా. ఆ దీపమే నిన్ను నీ ఇంటిని కాల్చేది. ఒరే పెళ్లికి ముందు అమ్మాయిరా అన్ని ఐటమ్స్ వడ్డిచ్చిన ఇస్తరాకు లాంటిదిరా. ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని ఆశపడుతుంటాం. పెళ్లి తర్వాత అమ్మాయి ఎంగిలి ఇస్తరాకు, ఎప్పుడు పడేద్దామా ఎప్పుడు చేతులు కడుక్కుందామా, ఇదే ఆపన. మరి పెళ్లి అప్పుడు కారులో కూర్చోబెట్టుకుని ఊరంతా గ్రాండ్ గా తిప్పుతారు ఏంటి? అక్కడే తప్పు చేస్తున్నావురా. వాడు కారు ఎక్కిచ్చేది అదే చివరి అవకాశం, నువ్వు పారిపోరా అని. అదే లేక మనం ఊరంతా తిరుగుతున్నాం. ఊరంతా తిప్పుతారు, అర్థం కాదు ఎదోళ్ళకి. అది అర్థం కాదా? మనం తిరుగుతా ఉంటాం అట్లా ఊరంతా. అది కాదు, మీ ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారా? ఒక్కటి చెప్పనా, లవర్ అనేది ప్రత్యేక ప్యాకేజ్ లాంటిదిరా. 3-4 సంవత్సరాలు వాడుకుంటది, వదిలేస్తది. కానీ పెళ్ళం ప్రత్యేక హోదా, జీవితాంతం మనతోనే ఉండి మనం ఇచ్చే బెనిఫిట్స్ మొత్తం పొందుతుంటది. సర్లే, ఏదో పెళ్ళైనాడు కదా ఆచరిద్దామని వచ్చాం. అరే కాలిపోయిన పిల్లికైతే బర్ణాలు రాసుకోమని చెప్పచ్చు. ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పట్టించుకొని హెల్ప్ అంటే నేనేం చేస్తాను రా? ఏమండి ఎవరండి? పాపం ఎవరో పెళ్లి చేసుకోబోతున్నారే. అయ్యో అవునా? ఏమండి నేను స్నానం కూడా చేయలేదండి. స్నానం చేసినంత మాత్రాన టేకు గంధం అయిద్దా? టేకు టేకే, నువ్వేడే ఉండలే. ఎవరండి మీ ఆవిడ? అవును మా ఆవిడండి. ఏం పేరు? సోనాలి. బిందా? సత్తు బిందే.
పెళ్లిలో సన్నాయి ఊతారని తెలుసు కానీ సన్నాయి ఊదేదానే చేసుకుంటానని నాకు తెలియదు. ఏంటి సన్నాయి వస్తుందా? ఊది ఊదే బుగ్గల బంగాళాఖాతం లాగా లోతుకి వెళ్ళిపోయినాయి. ఆ బాడీ చూసా మ్యాప్ లాగా ఏది ఎక్కడుందో మనమే గుర్తించాలి. సర్లే గానీ అర్జెంట్ గా అన్నవరం వెళ్ళరా, ఎంత టైం పడుతుందంట? ఇక్కడ నుంచి 1 గంట ప్రయాణం ఉంటది దాదాపు. దానికంటే త్వరగా వెళ్ళడానికి ఏం మార్గం లేదా? ఇంచాన కాంబోత ఒకటి ఉంది, తాడిపోయినానికి 5 నిమిషాలు వెళ్ళొచ్చు. హలో నాన్న, యాక్సిడెంట్ అయిందా? వస్తున్నా నాన్న. ఏమైంది? ఏమండి మా నాన్నకి యాక్సిడెంట్ అయిందంటే అండి. చేసిన పాపం వరకనే పోతుందా, లేకపోతే నాకు ఇచ్చి పెళ్లి చేసి వెళ్ళి తొందరగా వెళ్ళి ఇంకా ఇక్కడే ఉంటావండి, బట్టలు సర్దుకొని వెళ్ళు. ఏమండి ఇంకా బట్టలు సర్దుకోలేదండి. నువ్వు ఇలాంటిది ఏదో జరిగితే ఒక సూటికే సర్ది పెట్టే ముందే. ఏమండి నేను లేకుండా మీరు ఎలా ఉంటారండి? పని మనిషి ఉంది కదా, అంటే వంటకి అన్నిటికీ ఉంటది కదా. జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే వెళ్ళు. నిజాలు వచ్చేసాయి. అమ్మయ్యా, పెళ్ళాం పుట్టింటికి వెళ్ళింది. ఒక మగాడు గాల్లో ఎగిరి గంతేసే మాటలు 3 మాటలు ఏంటంటే పెళ్ళాం పుట్టింటికి వెళ్ళింది అంతే. మన ఫ్రెండ్స్ హలో, అరే మామా వచ్చేయండిరా. మంచి టైంకి ఫోన్ చేసావురా. అసలు టైం పాస్ కావట్లేదురా. టైం పాస్ కావాలంటే ఏమి లేదురా, 4 బాటిల్ తెచ్చుకోవడం, ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయటం. కూర్చో. ఒరే రకరకాల మందు తెచ్చాను రా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? తలకు కొట్టుకొని నిప్పట్టించుకుందాం. ఏం చేస్తాం? వెనకటికి నీలాంటి ఉప్పు సత్యాగ్రహం ఏంటంటే అది కూడా నవగ్రహాలు గ్రహం అన్నాడంట. గ్యాప్ ఇవ్వట్లేదు అంటే నువ్వు. ఆహా, ఒరే నువ్వు కూర్చుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఒక కొండరాయి బండరాయి మీద కూర్చున్నట్టుందిరా. మరి ఈ మధ్య తగ్గాను లేవా? సముద్రంలో నుంచి ఒక గ్లాసు నీళ్ళు తీసి మాత్రం చెరువు అయిద్దా? సముద్రమే. పెట్టు. సరేగాని మామ, మొత్తం 5,000 అయింది. ఇదిగో బిల్లు. అమ్మని 5,000 ఎత్తాలేరా? పోయినసారి తీసుకున్న 3,000 అప్పే ఇప్పటి వరకు ఇంకా తీర్చలేదు. అప్పు తీసుకున్నప్పుడు నీకేం చెప్పాను? ఏం చెప్పారా? నీ రుణం జన్మలో తెచ్చుకోలేదని చెప్పానా? అంటే అంతే. ఒరే నీ పెళ్ళం ఊరెళ్ళినప్పుడు అంతా కూడా ఇలా పార్టీ చేసుకుని బదులు పూర్తిగా పెళ్ళాన్ని వదిలి తప్పొచ్చు కదరా. వదిలేయటం అదేమన్నా మామూలు విషయం అంటారా? మనిషి ఆశ అనేది పెనం మీద దోశ లాంటిదిరా. ఒక దోశ మాడిపోయిందని పిండి పడేసుకుంటామా? పెనం దుడిచేయటం, మళ్ళీ దోశలు వేయటం అంతే. 60% మగాళ్ళు పెళ్ళాల వల్లే విసిగెత్తిపోతున్నారని సర్వేలన్నీ చెప్తున్నాయిరా. మరి మిగతా 40% వాళ్ళ మీద భయంతో అసలు సర్వేకి వెళ్ళలేదంట. మరి ఎలా ఆవిడ గురించి ఏంటి? వాళ్ళ ఆవిడ గురించి ఏం చెప్తాం, అది ఎప్పుడో లేచిపోయింది. శోభనం గదిలో ఈయన అడిగింది, ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ నైట్ అని. నో దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఎట్ నైట్ అన్నాడంట. దొరికిపోయింది. నవ్వేవులేరా. మరి ఈడి పిల్లల సంగతి ఏంటి? ఈడు 6 నెలల క్రితమే పోయింది. అది ఎలా? ఇంటి పక్కన చాలా మందికి 2-3 హౌసులు ఉన్నాయి, మనకి ఒక హౌస్ కొనొచ్చు అంటే మ్యాన్షన్ హౌస్ కొన్నాడంటే. మా ఆవిడన్నప్పుడు ఒక్క రాత్రి నిద్ర పోనిచ్చేవాడిని కాదు తెలుసా? నువ్వు పెట్టే కొరక మీ ఆవిడ అంటే చుట్టుపక్కల వాళ్ళు నిద్రపోవట్లే. ఈ పార్టీతోనే మంచి డంచుకు మంచి ఫిగర్ తెప్పించరా. హలో మధురన్నగర పార్టీ పాడిపోతే బాగుండేటుంది. నిజంగానే 2-3 రోజులు ఎగిరిపోయేలా ఉంది గారి. బ్యూటీ పార్ట్లుగా అతికించిన చేతకు స్కూటీ లాగా ఉంది. ఇది బ్యూటీ ఏంట్రా? టెన్షన్ గా ఉందరా. ఏది పెన్షన్ తీసుకునేదాన్ని చూసుకోండి, టెన్షన్ గా ఉందా? పోలీసులు వస్తారు, తొందరపడండి. పోలీసులు వచ్చినా మనల్ని ఏమి అనరు. ఊరు నుంచి మా నాయనమ్మ వచ్చిందనుకో 4 కూడా వెళ్ళిపోతారు. ఏమండి ఏం జరుగుతుందండి ఇక్కడ? ఒక కసికోన 4గురిని పసికోనలు చేసి ఆడుకుంటుంది. ఎవరే నువ్వు? నువ్వే వస్తావే? ఏ కంపెనీ? ఫ్యామిలీ ఇక్కడ. అయ్యా కంపెనీ ఇక్కడ. కళ్ళు రాలిపోతాయి. ఇలాంటి వాళ్ళు చాలా మందిని మడత పెట్టాను. ఏంటండి ఇది కంపెనీ అంటుంది? ఇద్దరికి పెద్ద తేడా కనిపించట్లేదే. ఏమండి మీరు ఇంతకాలం మంచోళ్ళు అనుకున్నారండి, ఇలా నా కొంప ముంచుతారనుకోలేదు. ఇప్పుడు మా నాన్నతో చెప్పి పోలీసులు చెప్పి మిమ్మల్ని బొక్కలే ఇస్తారు. ఆవిడ వస్తుందని భయపడ్డావా? అబ్బా నువ్వంటేనే భయమేనా? మరి అవుతా ఇంకెందుకు రండి. మరి ఇదేంటండి వీళ్ళు ఎగిరిపోయారు? బాబు గారు ఆటోకి 100 ఇస్తారేటి? ఇస్తాడు ఎలాగైనా సరే ఆయన. ఖతర్నాక్ కామెడీ షో. పేరుకే 9 అండి. ఇప్పుడు వచ్చి ఈ పుష్ప మీద వాలింది లేదు, చచ్చింది లేదు. కొంచెం పెద్దగా చెప్పవే. ఎందుకు ఒక పేపర్లో రాసి పాంప్లెట్లు పంచు అందరికి. తుమ్మెదంటే వికసించిన పువ్వుల మీద వాలిద్దండి. ఇలా మాడిపోయిన ప్లాస్టిక్ పువ్వుల మీద ఎవరైనా వాళ్తారా అండి? ఏమండి
మొగుడు అనేవాడే చెయ్యకపోతే ఇంకెవరేస్తారు చెప్పండి? మీరేస్తారా బాబు గారు? ఇంతమంది చెయ్యేస్తే ఒక పిల్లాడు కాదు, ఒక పార్టీ మీటింగ్ కావాల్సినంత మంది పిల్లలు పడతారు. చంపుతా. మీరు అలాగంటారు. పక్కింటి వినోదిని చూడండి, మనకంటే లేటుగా పెళ్ళయింది. అప్పుడే ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, ఇంకో సినిమా ప్రీ ప్రొడక్షన్ కి రెడీగా ఉంది. దానికి డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువే, ఎవరో ఒకరు రిలీజ్ చేసి ఉంటారు. నీ సినిమా ఎవరు రిలీజ్ చేస్తారే? నీ చెత్త సినిమా. మీరు ఎన్నైనా చెప్పండి, పిల్లలతో నేను అమ్మ అనిపించుకోవాలండి. బాబు గారు అమ్మ అనండి. అమ్మా రోజా గారు అమ్మ అనండి. ఏమండి వారు నా పిల్లలు ఏంటండి? గాంధీజీ గారు అందరికీ తాత అయినట్టు నువ్వు అందరికీ అమ్మవే. ఆడది ఎప్పుడైతే తల్లి అవుతుందో అప్పుడే సంపూర్ణ జీవితానికి అర్థం అండి. నీకు సంపూర్ణ జీవితం ఇస్తే మాది సంపూర్ణేష్ బాబు జీవితం అయింది. అంటే నీకు సంక్రాంతి, నాకు శివరాత్రిలా కాలెత్తి పడుకోవాలి రోజు. ఏమండి నేను అందంగా ఉండను. నువ్వు అందంగా, అందం అంటే నీది కాదే, నేను చూపిస్తారా? అందం అంటే ఎలా ఉండాలంటే ఇదిగో, వీళ్ళు అందగత్తెలంటే చూడు. ధనాదం ధనలక్ష్మి, వండర్స్ వరలక్ష్మి, షేకింగ్ శేషమ్మ. ఈ ధనలక్ష్మిని చూస్తుంటే నేను ఎక్కడో చూసిన గుర్తొస్తుందండి. ఒకసారి నెయిల్ కట్టర్ కోసం మన ఇంటికి వచ్చిందిలే. మరి ఆవిడ ఈవిడ శేషమ్మ అని పెద్దాపురం నుంచి చిలకలూరుపేటకు డైలీ సర్వీసు. వీళ్ళందరూ అందంగా కనపడతారు, నేనే అందంగా కనపడే. నువ్వు అందమేంటి? అందం అంటే దేవుడా, బాల్యాన్ని ఇచ్చావు తీసుకెళ్లిపోయావు, యవ్వనాన్ని ఇచ్చావు అది తీసుకెళ్లిపోయావు, పెళ్ళాన్ని ఇచ్చావు తీసుకెళ్ళటం మర్చిపోయావు స్వామి. ఈ ఇంట్లో ఉండటం కంటే కొంచెం బయటకు వెళ్ళి సేద తీరితే కొంచెం పని అయిపోద్ది. నేను బయటకు వెళ్ళిపోతా, దీంతో కంటే బయటే బాగుంటది. ఏమండి, మన ఇంట్లో కందిపప్పు లేదు, జీడిపప్పు లేదు, కనీసం మీ కాఫీలు కలపడానికి గన్నేరు పప్పు కూడా లేదండి. నువ్వు కలిపినా కలుపుతావే. నా పేరేంటి? పక్కింటి పాపారావు. మరి ఏదన్నా పక్కింట్లో ఆధారపడాల్సిందే. పెళ్ళైనప్పటి నుంచి అదే మాట వింటున్నాను ఇక్కడ. ఏడుసో ఉండు, ఆ పక్కింటి సుబ్బరగాడు వస్తున్నట్టున్నాడు అని బాధ. సుబ్బరావు గారు ప్రతిరోజు పూలు అట్టుకెళ్తున్నారు, మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ దాని మీద కాదు, ఈ పూల మీద దాని మీద. అదేంటండి, మీ ఆవిడ మిమ్మల్ని దైవంలా చూసుకుంటారంట కదా? అవును, దైవంలాగా చూసుకుంటది. అన్ని నైవేద్యంలో పెట్టి మొత్తం అదే తింటది. సరే కానండి, ఆ చెంపెట్టిన అలా వాసిపోయింది. రాత్రి నిద్రలో కలవరించాలేరా? కలవరంతే పోతుందండి. కలవరించింది మీ ఆవిడ వాయిదా? సుబ్బారావు గారు, బా ఈ పిలుపుకే 10 ఎకరాలు రాయొచ్చు. మీ సుతిమెత్తని చేతులతో ఒక కప్పు పంచదార ఇస్తారా? మీ తేనెలూరే పెదాలతో ఒక చిన్న ముద్దిస్తారా? చెప్పు తెగిపోద్ది. అదే కుట్టించి మళ్ళీ కొడతా. పొద్దుగుల పక్కింటి వాళ్ళ మీద పప్పు ఇవా ఉప్పు ఇవా, వెనకటికి మీలాంటి వాళ్ళే కర్రీలన్నీ అడుక్కుని కర్రీ పాయింట్ పెట్టారంట. ఏంట్రా నా ముందే నా పిల్లలు తిడతావా? నీ ముందు తిట్టకి ప్రెస్ మీట్ పెట్టమంటావేంటరా? అయినా ఎప్పటి నుంచో చూస్తున్నాను, పక్క పక్కన ఉంటారు, దేనికైనా పిలిచారా మీరు? ఓ పిలవలేదనా మీ బాధ? త్వరలో శివరాత్రి వస్తుంది, సతీ సమేతంగా మా ఇంటికి ఉపవాసానికి రండి. నీ బతుకు చెడా. ఏంట్రా మూతి మీద మేసం ఉన్న ఏ మొగాడు నా ఒంటి మీద ఇప్పుడు వరకు దెబ్బ లేదురా? అంటే నీ ఒంటి మీద దెబ్బలన్నీ ఆడవలేసినాయనా? ఎవడరా నువ్వు? సింహం మెడలు వంచా, పాము కూరలు పీకా. ఆ తర్వాత ఏమైంది? బొమ్మల షాప్ యజమాని బయటికి గెంటేశాడు. ఒరే మీరు మా మీద గొడవ వేసుకోవడం కాదు, మీ ఇంట్లో చెత్త అంతా మా ఇంట్లో పడుతుంది, అది చూసుకుని. మా ఇంట్లో చెత్త నీ ఇంట్లో పడుతుందని నాకు రుజువు పెట్టా. వాడు నీ కొడుకేం రుజువు అంటే? ఏదే చెప్పవే. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకంటే మరి వెళ్ళపదండి. అదేంటి? మీ పేరేంటి? పక్కింటి పాపారావు. మరి నా పక్కింటి నుంచి వస్తాయి మరి. అప్పడిగితే అప్పవా నీ అంతు చూస్తాను రా, నీ సంగతి తెలుస్తా. క్లాసు పంచదార కోసం అంతు చూస్తారంటే ఎవడీడు బొక్కలోగాడు. మా అర్థం దీనికి 100 సార్లు చెప్పే ఇంట్లో నిలువద్దం పెట్టవే అని. ఒకసారి ఇలాగే ఆఫీస్కి మొత్తం నీట్ గా టై కట్టుకున్నా, షర్ట్ వేసుకున్నా, రెడీ అయ్యి వెళ్ళిపోయా. తీరా అక్కడికి వెళ్ళని తెలిసింది ప్యాంట్ వేసుకోలేదు. ఏమండి ఏం చేస్తున్నారు? ఐశ్వర్యరాయ్కి తెల్లంటికి ఎన్నో లెక్కేస్తున్నానే. సరేలేండి సంబరం. ఏమండి దోమలు కుడుతున్నాయి రండి. దోమలు కుట్టినా ఇప్పుడు నా గుట్టే ఓపిక లేదు, నువ్వు పడుకో. ఏమండి మీకోసం చాప తెచ్చాను, దిండి తెచ్చాను, ఒకసారి వచ్చి వెళ్ళిపో మెరుపు తీగ. తీగ వరకు కరెక్టే, మెరుపులు లేవే, నీకు దండ పెడతాను, పడుకోవే.
ఒక్కసారి మన ఫస్ట్ నైట్ గుర్తు తెచ్చుకోండి. ఆ దరిద్రం ఇప్పుడు ఎందుకే? పాకిస్తాన్ వాళ్ళు ఒకరిని ట్రైన్ చేసి మన ఇండియా మీద కుదులుతారు కదా, అట్ట నలుగురు ఆడంగులు దీన్ని నవ్వుకుంటూ నా మీద కుదిలేరు. అప్పుడు అయిపోయింది నాశనం, అంతే. చిచ్చి, ఏం జనమండి, ఓ ముద్దు ముచ్చట కూడా లేదు. ఓయ్ తిట్టకే, నీకు కావాల్సింది అదే కదా, నేను ఇస్తా నీకు. ఈ రోజు చూడు మామూలుగా ఉండదు. అబ్బో, ఎవరో చెప్పినట్టు ఎగిరెగి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. వీళ్ళ మాటలు, రాత్రిపూట రామ్ గోపాలరావు పెట్టే ట్వీట్లు ఎవడికి అర్థం కావు. ఏమండి, ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూనే. ఏమండి, నా కోసం తాజ్ మహల్ కడతారా? ల్యాండ్ రెడీగా ఉంది, నువ్వు ఎప్పుడు పోతావని వెయిటింగ్. చిచ్చి, నాలాంటిది పోతే మీకు మళ్ళీ దొరకదు తెలిసినా. అప్పుడు కూడా మళ్ళీ నీలాంటిది ఎందుకు పడుకోవే, నీకు సన్నం పెడతా. ఏమండి, లైట్ ఆర్పండి. మన ఏమన్నా బాహుబలి 2 లీక్డ్ వీడియో అంటే అందరు ఎక్కడ పడి చూడడానికి. పడక. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారండి? చపాతీ చేస్తున్నారా? విత్ కర్రీ కావాలా, తోట కర్రీ కావాలా? నిన్ను తగలయ్యా. యూట్యూబ్ లో మంచి సీన్ జరుగుతున్నప్పుడు వాడు ఎవడాడు రమ్మి వెంకటరెడ్డి ఆడు వచ్చినట్టు వచ్చావు కదరా. ఏమంటున్నావు? హీరో హీరో? ఓ అర్థమైంది, మన రవిబాబు గారు పందిని పెట్టి ఒక సినిమా నువ్వేనా? అది ఒరిజినల్ అండి. నువ్వు డూప్లికేటా? అలా కాదండి, పక్కన అడవుల్లో షూటింగ్ అవుతుందండి. సడన్ గా పెద్ద ఏనుగు వచ్చిందండి, భయపడిపోయి మీ ఇంటికి వచ్చానండి. ఒక ఏనుగు ఇంకొక ఏనుగు భయపెట్టదే. ఇంతకీ నీ పేరేంట్రా? స్టార్ అండి. స్టార్ ఏంట్రా? ఏమండి, మీరు ఏమండి, ఈయన అన్ని చూశానండి నేను. ఏం చూసావే? సినిమాలండి. ఏమండి, మీరు ఒకసారి లోపలికి వస్తే భోజనానికండి. భోజనానికా? ఆకలిగా లేదండి. ఏమండి, కనీసం కాఫీకండి అలవాటు లేదండి. అవన్నీ వదిలేయండి, మంచి నీళ్ళనే ఇద్దామని. ఏం పేరు అది? స్టార్ ఏంట్రా? పడుకోవడానికి వచ్చినాడు, పడుకో. నైట్ లేట్ అయింది కదా. అలా కాదండి, మీ ఒంటి మీద, మీ ఆవిడ ఒంటి మీద అసలు నగలే. నగల బయట ఉంచుకో, అన్ని బీరువాలోనే. బీరువా తాళాలు మాత్రం బొడ్డు దగ్గర జాగ్రత్త పెట్టండి. ఎవడరా తిక్కడం, మేము దిండి కింద పెట్టుకుంటారు. ఏమండి, ఏమండి, మన ఇల్లంతా గొల్ల చేసి అడుకోడండి. వాడు బట్టలు మొట్టలాగా ఉన్నప్పుడు అర్థం చేసుకున్నాడు, బట్టలు కూడా ఎత్తలేడు. ఏంటండి బాబు, పోవాల్సిన పోయినాయి. ఒక టీ తీసుకురాపో, కొంచెం టెన్షన్. టీ పెట్టడానికి పాలు ఉన్నాయి కానీ పంచదార లేదండి. పంచదారలే. పాపారావు గారు, ఏంట్రా ఒక గ్లాసు పంచదార ఇస్తారండి? ఏమే, ఎవడైతే పంచదార ఏమన్నాడో వాడినే పంచదార కోసం మన ఇంటి ముందు నిలబెట్టానే. నాగబాబు గారు, నేనే పురమాయించానండి, లేకపోతే పంచదార కోసం ప్రపంచం చేస్తాడా? గ్లాసు పంచదార కోసం ఇంత లాస్ చేస్తావు నువ్వు? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇరుగు పొరుగు అన్న తర్వాత ఇచ్చి పుచ్చుకోవాలని అర్థమైంది. అది పంచదార లేదు, బొక్క లేదు, అవతల పండు. ఏమండి, ఏం చేద్దామండి? ఉప్పు ఉందా? జాడీలో ఉందండి, అది తెచ్చుకొని. जबरदस्त खतरनाक कॉमेडी शो. బాబు గారు అలా చూస్తున్నారు? అంత ఈ రోజు నా శోభనం. తరతరాలుగా యుగ యుగాలుగా మన మగాళ్ళు నాశనం అవుతారని తెలిసి కూడా చేయాలనిపించే ప్రక్రియ ఇది. ఇన్నాళ్ళు పంజరంలో బందీగా ఉన్న చిలక ఈ రోజు పైకి ఎగరాలంటుంది. ఎగిరితే స్వేచ్ఛ దొరుకుతుంది అని అది అనుకుంటుంది. బందీగా ఉండటమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు బాబు గారు? మీరేమీ ఆరు. ఇగో ఇక్కడ ఉన్న ఈ మల్లెపూలు ఇవే మనకి ఉచ్చు బిగించి మన బొచ్చు రాలిపోయేలా చేస్తాయి.
ఇవి చూసే మన వాళ్ళంతా ముందుకెళ్తారు, చివరికి వీటినే పైనేసి మోసుకెళ్తారు. అంటే ఇవి మంచం పైన ఉంటే మొదటి రాత్రి, మన పైన ఉంటే చివరి రాత్రి. ఇదిగో అలంకరించారే ఈ గది. బలిచ్చే ముందు మేకని అలంకరించటం, ఈ గదిని అలంకరించటం రెండు ఒకటి. ఈ లైట్ల కాంతి ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని చెప్పడానికి నిదర్శనం. ఇక్కడ చెప్పారు చూశావా, ఈ టేకు చెక్కతో చేసిన మంచం. ఎందుకో తెలుసా? ఆల్రెడీ గదిలో ఒక టేకు చెక్క ఉంది, వచ్చేవాడు టేకు చెక్క కాకుండా చూడరా దేవుడా. కానీ అసలు ముహూర్తం స్టార్ట్ అయ్యే వరకు మనం ఏ చెక్కో మనకే తెలియదు. అదృష్టం బాగుంటే పులిలా పైకి దూకుతాం, దురదృష్టం వెంటాడితే జింకలా జంకుతాం. మనం ఏమీ చేయలేం. ఓ ఇదంతా అయిపోయింది కదా, గదిలో నుంచి బయటికి రాగానే ఫ్రెండ్స్ అంతా వస్తారు. మామా రాత్రి ఇల్లు కదిలేలా పర్ఫార్మెన్స్ చేసావంట కదరా పార్టీ. వాడికి ఏం తెలుసు, ఇల్లు కాదు కదా, ఇటకి కూడా కదలేదు. పిల్లగాలికి పోయి ఉన్నగాలి పోయినట్టు ఈ వాయిస్ మాట్లాడితే నా వాయిస్ పోయేటట్టుంది. అందుకే నేను మామూలు వాయిస్కి వచ్చా. ఇంతకీ అది ఎక్కడా? ఏంటి చెయ్య 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 అని వచ్చా అంటే నేనేం చేయను ముందే డిసైడ్ అయ్యా. అయ్యో అలా అనలేదండి. ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నానండి. నువ్వు సిగ్గుపడుతున్నట్లేదు, ఆ బొట్టినేలతో నేలం తవ్వుతున్నట్టుంది. సరేనండి, ఈ పాలు తీసుకోండి. నేను ఎంత అదృష్టవంతునండి. మామూలుగా మనకు పాలు కావాలంటే గేదె దగ్గరికి వెళ్ళాలి, గేదే నాకు పాలు తెచ్చిస్తుందంటే. పాలు దగ్గర ఒంట్లో వేడి వచ్చేసింది ఒక్కసారిగా. కూల్ డ్రింక్ తీసుకురమ్మంటారా? ఇది ఆ వేడి కాదే, వెనకటికి నీలాంటిదే. పేపర్లో వార్తలు వేడి వేడిగా ఉన్నాయని ఫ్రిడ్జ్ లో పెట్టి చదివిందంట. ఏం చేస్తున్నావు? కాళ్ళు మొక్కడానికి ట్రై చేస్తున్నాను. కాళ్ళు మొక్కే లోపు కామెంట్లు కూడా అయిపోతాయి. లేలే ఏమండి టుడే ఈస్ అవర్ ఫస్ట్ నైట్ అని ఫేస్బుక్ లో పెట్టమంటారా? ఎందుకు లైవ్ ఆన్ చేసి స్టూల్ మీద పెట్టు, కామెంట్లు చదువుతూ కంటిన్యూ చేద్దాం. వచ్చే ఏం పెడుతున్నావే? హ్యావింగ్ ఫస్ట్ నైట్ విత్ ఆది సుధీర్ రచ్చర. ఇంతమందిని ట్యాగ్ చేసేవంటే మనం ఏమన్నా కలిసి సినిమా చూస్తున్నావా? ఇక్కడ కూర్చో. నన్ను ముందు పెట్టుకొని ఆయన చూస్తావేంటి? చందమామని చూస్తూ అన్నం తినాలి కానీ అన్నాన్ని చూస్తూ చందమామని తినకూడదు. ఏమండి చిన్న డౌట్, ఫస్ట్ నైట్ రాత్రే ఎందుకు చేస్తారండి? అంటే ఒకవేళ మొగుడు చుక్కలు చూపించలేకపోయినా ఆకాశంలో చుక్కలు చూసి సంతోషపడొచ్చని. మరి 3 రాత్రులు ఎందుకు చేస్తారండి? ఇప్పుడు 3 ముళ్ళు వేస్తాం కదే, ముడుకు ఒక రాత్రి లెక్కన 3 రాత్రులు. మరి అలాగైతే 7 అడుగులు వేస్తాం కదా, 7 రాత్రులు చెయ్యొచ్చుగా. ఇంకా నయ్యో ఎన్ని అక్షింతలు వేస్తారో అన్ని రాత్రులు నమ్మలా, ఇక్కడ పీల్చి పిప్పి అయిపోతాం. ఏమండి మన రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే ద్రావిడ్ లక్ష్మణ్ పార్ట్నర్షిప్ లా ఉండాలండి. నేను ధోని లాంటి ఇన్నింగ్స్ స్లోగా స్టార్ట్ చేసిన ఫినిషింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఇస్తాను. అదేమో మీరేం చేస్తారో తెలియదు, తెల్లారేసరికి నా చేతుల్లో బెడ్ ఉండాలి. నేనేమన్నా పేపర్ ప్రింట్ చేస్తున్నానంటే ఈ నైట్ ప్రింట్ చేసి రేపు ఉదయానికి సప్లై చేసి సప్లై చేయడానికి కూర్చో. ఇక ఏమాత్రం ఆలోచించకుండా. ఏమండి అబ్బా మీరు ఇలా ఉంటే ఏమనిపిస్తుందండి? నీళ్ళ ట్యాంకర్ కింద నీళ్ళ బింద పెట్టినట్లుంది. రే ఎనర్జీ కోసం ఏదన్నా మంచి పాట అయ్యిరా ప్లీజ్. ప్లీజ్ ఎనర్జీ. సదాగారే ఎనర్జీ ఇచ్చిన తర్వాత నేను అసలు మాట్లాడను. ఇక ఈరోజు అయిపోయింది, నువ్వేంటో నేను తెలుస్తా. నామది నిన్ను పిలిచింది గానమై గానమై నా ప్రాణమై. నామది నిన్ను పిలిచింది గానమై గానమై. నేను టచ్ చేయకుండా టచ్అప్ చేసేస్తున్నాడు ఈడోడు. ఎవడు ఈ ఫ్రూట్లు అమ్ముకునేవాడు? నా లవర్ అండి. వాడిపోయిన క్లాలీఫ్లవర్ లాగా ఉన్నాడు. ఈడి నీ లవర్ ఏంటి? అప్పట్లో ఆయన బోని కపూర్ అయితే నేను శ్రీదేవ్ అండి. మరి నేనెవరు? రామ్ గోపాల్ వర్మనా?
మీకు విషయం తెలుసా? చిన్నప్పుడు దాంతో అక్షరాలు ఎలా దుద్దించానో తెలుసా? కొంచెం పెద్ద అయిన తర్వాత దాంతో రాగాలు ఎలా పలికించానో తెలుసా? ఇంకా పెద్ద అయిన తర్వాత దాంతో రథం ముగ్గు ఎలా గేయించానో తెలుసా? ఇప్పుడు ఇది కూడా ఎలా చేయించాలో వచ్చావని చెప్పడానికి. మీకు విషయం తెలుసా? అది దూరం అయినగా నుంచి నా గుండె కోత, తర్వాత ఇది ఒకటే మోత. ఒరే మ్యాన్ హోల్ మీద మూతలాగున్నావు, నీకెందుకురా కోత మోత? అంటే పెళ్లికి ముందే ఒక లవర్ని పెట్టుకుని ఎంత మోసం చేసేవే నన్ను నువ్వు, ఎంత మోసం చేసేవే నువ్వు. మీకు ఇంకో విషయం తెలిసిన? నేను ఎప్పుడు ప్లూటు ఊదినా గొన్నేనుగులాగా చెంగు చెంగు అని నా దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేది. అలా ఊదే పొగ్గొట్టంలో తయారయ్యో. మోసం చేస్తావే నువ్వు, మోసం చేస్తావే. ఎవరితండి ఇది? గదిలోకి వచ్చిన దగ్గర నుంచి అగరబత్తి ఏది అని అడిగావు కదా, ఇదే అగరబత్తి. అంటారండి అంటారు. మొన్నటి వరకు నా రసం మొత్తం రసంలాగా పీల్చి ఇప్పుడు ఇలాగే అంటారు. నేను చచ్చిపోతానండి. రాణి, మామూలుగా ఎవరైనా చచ్చిపోతే అస్థిపంజరం మిగిలిద్ది, అస్థిపంజరమే చచ్చిపోతే ఇంకేం మిగిలిద్ది? ఏం చేస్తుంటదండి ఇది? బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో స్త్రీలకు మాత్రమే, పురుషులకు మాత్రమే గోడల మీద రాస్తుంటది. అబ్బా, ఇలా ఉందేంటండి? అదే అంటే ఒక రోజు రైలు ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పారు, అంతే. ప్లాట్ఫామ్ మీదకి నిజంగా వస్తుందేమని చెప్పి పట్టాల మీదకు దూకింది. ఆ రోజు నుంచి రైలు కింద రూపాయి బిల్ల అయింది. మనసు పడ్డాను గాని, కల్లో కలుసుకున్నాను గాని, నీపై ప్రేమ ఏమో నాలో. ఏదో మనసు పడ్డాను గాని, ఎంతో అలసు అయ్యాను గాని, నాపై ప్రేమ ఏమో గోలో. ఆది గారు, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? సమస్యల వరకే మన స్కిట్, పరిష్కారం వాళ్ళ స్కిట్. వాళ్ళు ఏం చెప్తే అదే. ఒక పని చేద్దాం. ఆ నీ భార్య నాకిచ్చి నాకు నువ్వు కన్యాదానం చెయ్యి, నీ లవర్ నీకిచ్చి నీకు నేను కన్యాదానం చేస్తాను. ఈ దానాలు కన్యాదానాలు అన్ని మా ఫస్ట్ నైట్ తర్వాతేగా. ఒరే ఆది, నువ్వు ఇంక మారవా? నువ్వు అసలానే నిన్ను అలా కాదరా అసలానే. నువ్వు కిందకు పదరా, నీకు సంగతి చెప్తాను. ఏయ్, నువ్వు పదవే, చెప్తాను నీ సంగతి. ఒరే ఆది, జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. ఏమండి ఏంటి పడుతున్నారు లెగుతున్నారు? పడిన వాడి కంటే పడి లేచిన వాడు గొప్పోడు అన్నారు. పడి లేచిన వాడి కంటే పైకి వెళ్ళినోడు ఇంకా గొప్పోడట. ఏమండి, ఆంటీ కూతురు సాంగ్ ఎవరితో డాన్స్ చేయాలండి? వేస్తే ఆంటీతో వేయాలి, లేకపోతే ఆంటీ వాళ్ళ కూతురుతో వేయాలి, ఆంటీ వాళ్ళ అమ్మతో వేయాల్సి వస్తుంది. అది మీ ఆవిడ? అబ్బే లేదు, బస్ స్టాండ్ లో అడుక్కుంటుంటే జాలేసి ఇంటికి తెచ్చుకున్నా. ఏమండి, నేను అడుక్కు తినేదానా ఉంటానా? చీచి, వాళ్ళకి నీకు పోలికంటే వాళ్ళు చాలా బాగుంటారు. ఎందుకండి నన్ను చూస్తే మీకు అలా నవ్వొస్తుంది? ఎక్కువ నవ్వితే ఇక్కడ యాంకర్ గా కంటిన్యూ అయిపోదామని ఆవిడాశ. హలో, నా నవ్వకి చాలా మంది సచ్చే వాళ్ళు ఉన్నారు. ఒకసారి వీలు చూసుకుని మా ఇంటికి రా, మా ఎలకలు ఎంతమంది కొట్టినా చావట్లా, నీ నవ్వు చూసేనా చేస్తాయేమో. ఎందుకంటే అందరి ముందు నా వయసు గురించి అలాగా ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు. ఎంత నీ వయసు? ఎంతండి? సమంత కంటే 2 ఏళ్ళు ఎక్కువ, సూర్యకాంతం కంటే 2 ఏళ్ళు తక్కువ. ఏమండి మీరు అలాగ అంటారు కానీ రేష్మి నేను పక్క పక్కన ఉంటే ఒక తల్లి బిడ్డలు అంటున్నారు తెలుసునా? దేశంలో ఆత్మహత్యలు జరుగుతుంది డబ్బు లేక కాదు, ఇలాంటి గబ్బు చూడలేక. ఏమండి మా ఇద్దరిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆడి గారు పక్కన ఆస్మా పేషెంట్ చూసినట్టుంది. ట్రా ఏమే, లోపలికి వెళ్ళి వంట చేయపో. నువ్వు రసం పెట్టమంటారా సాంబార్ పెట్టమంటారా? ముందు పెట్టు, అది రసమో సాంబారో నేను చెప్తా. ఇంతకీ మన పుత్రుడు ఎక్కడా? నానా కుమారా,
ఇది ఇంకా ఈ పత్యాపారాలు మానుకోలా. రేయ్ ఏం చేస్తున్నావురా? స్టడీ చేస్తున్నా నాన్న. ఎవరిని? రష్మిని. ఈ స్కిట్ లో నువ్వు నా కొడుకు శేఖర్ మాస్టర్ కొడుకులా బిహేవ్ చేయకు నువ్వు. మా మాస్టర్ ఏమన్నా చంపేస్తా. నేను మర్చిపోయాను నాన్న, నేను స్కూల్ నాటకాల్లో సెలెక్ట్ అయ్యా. ఏం క్యారెక్టర్ ఇచ్చారు? మొగుడు. అంటే డైలాగులు లేవన్నమాట. ఎగ్జామ్ బాగా రాసావా? బాగానే రాశాను. ఎక్కడ రాసావు? మీ పొంతులు నాకు ఫోన్ చేశాడు నీ ఎగ్జామ్ గురించి, నీ గురించి అయ్యో 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 ఏంటండి, నేను కింద మీద పడ్డ కొడుకండి. చెప్పకూడదు, ఏది వన్ సైడ్ గా మాట్లాడితే వాళ్ళకి లేనిపోయిన డౌట్లు వస్తాయి. మనం కష్టపడి కన్నా కొడుకు అని చెప్పాలి. కష్టపడి కన్నా కొడుకని మీరు అనుకుంటున్నారు, నాకు జరిగింది నేను చెప్పాను అంతే. కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈయన ఎందుకు కొడుతున్నాను అడగవే. అదే చెప్పండి, అలాగే చెప్తారు కదా. స్కూల్లో ఏం చేసి వచ్చాడో తెలుసా మనోడు? ఏం చేశాడు? క్రికెట్ మ్యాచ్ మీద వ్యాసం రాయమని 30 నిమిషాలు టైం ఇస్తే 1 నిమిషంలో రాసి వచ్చాడు. ఏం రాశాడు? వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిందని రాసి మామూలు కొడుకు కాదు మీ వాడు. ఈ మధ్య నా జేబులో డబ్బులు కూడా కొట్టేస్తున్నాడు. ఆహా, ఆ డబ్బులు అయ్యో నేను తీసాను అనుకోవచ్చు కదా, ఈడెందుకు తీస్తాడు? మీతో చస్తున్నాను కదే. ఎందుకు వచ్చింది కానీ నీకు నేను పాఠాలు నేర్పుతాను రానా. నేర్పించు. నీ దగ్గర 60 గేదెలు ఉన్నాయనుకో, నేను 30 గేదెలు ఇచ్చాను అనుకో, ఏం చేస్తావు? చదువు మానేసి గేదెలు కాస్తాడు. ఏం చెప్తున్నావు వాడికి? 10 మధ్యలో 0 పెడితే ఏంటంటే 10 అంటున్నాడు వాడు. అలాంటి వాడు. రే నీకు మామూలుగా తెలుగు వచ్చా అసలు? గేదెలు ఏమిస్తాయి? పాలిస్తాయి. దున్నపోతులు ఏమిస్తాయి? చెట్టు పెట్టుకొని బెదిరిస్తాయి. సర్లే అండి, ఎంతసేపు ఆడుపడే ఇగో అన్నం. నీకు బట్టతల వస్తుందండి. జుట్టు ఊడిపోతే బట్టతల రాక ఎవరైనా బట్టలు ఇప్పుకొని వస్తారా? ఏంటి ఈ రోజు కూర మంచి టేస్ట్ గా ఉంది. రాత్రి ఇదే కూర వేసి పెడితే ఇది కుక్కలు కూడా తినమన్నారు, ఇప్పుడు కుక్కలా తింటున్నారు. ఇలాంటి పిల్లలతో ఏం చేస్తామండి మనం ఇక్కడ? కుదరా, ఆయన కోపంగా పెళ్ళైన ప్రతి మగాడు సిపాయి లాంటి వాడు. ఎందుకంటే ఇప్పటికీ స్వాతంత్రం గురించి పోరాడుతున్నాం వాళ్ళ దగ్గర. సార్ గుర్తుందా సార్? అప్పుడులో నాకు పెళ్లి చేసి శోభనం కానివ్వకుండా ఆ ముడత సుందరిని తీసుకెళ్ళిపోయండి. అప్పటి నుంచి ఇదే డ్రెస్ ఇదే గెల. దీని తాలూకు పళ్ళన్నీ ఊడిపోతాయి కానీ నా పనులు మాత్రం అవడం లేదు సార్. నీకంటే ముందు మా అందరికీ పెళ్ళి అయింది, మరి మా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి? సంజన ఎవరు రా స్కిట్ కొట్టిన రచ్చరవిలాగా అరుపులేంట్రా? ఎక్కడ్రా మా ఆవిడ? ఎక్కడ్రా మా ఆవిడ? టైటిల్ బాగుంది బాబు. ఏ థియేటర్లో ఆడుతుంది? చెప్పుచ్చి కొడతాను. నీ బరువుకి ఇంకా చెప్పులు బతుకున్నాయా? ఎప్పుడో చచ్చుంటాయి. మీ మాంగారు పిలు. మాంగాడు ఎప్పుడో పోయాడు కదా. ఎలాగా? కాలు జారి కింద నేల మీద పడిపోయాడు. నేల మీద పడితే పోతాడా? కాలు జారింది కొండ మీద నుంచి పోడా? అబ్బా ఏ బాగున్నారా? ఏమండి మీ చేతుల్లో నేనుంటే ఎలా ఉన్నానండి? వినాయకుడి చేతిలో ఉండాల్సిన 600 కేజీల లడ్డు దాని చేతిలో ఉన్నట్టుందిరా. నైట్ అయింది, ప్రశాంతంగా పడుకోండి, చంపుతా. సంజా సంజా ఏంట్రా రైలు పట్టాలాగా ఈ పడుకోవటం ఏంట్రా? నేను చెప్తా వినండి. 1, 2, 3, 4 నంబర్ గల సంజనా ఎక్స్ప్రెస్ గణపతి గారిని తప్పించుకుని నా మీదగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మిగతా పట్టాలన్నీ మూసుకొని పడుకోండి. రండిరా పైకి రండి ఇంకొంచెం. అదేదిరా ఏదో పెట్టింది. స్వస్తి స్త్రీ నామ సంవత్సర ఆదివారం అనగా రేపు దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుళ్ళో సన్నీకి నాకు పెళ్లి జరుగుతుంది కావున తామందరూ విచ్చేసి ఆశీర్వదించ ప్రార్థన. మరి చేద్దాం. తడిగుడ్లు ఉన్నాయా మీ దగ్గర? తెచ్చుకొని పిండుకోండు. మొత్తానికి దానికి తగ్గోనే సెలెక్ట్ చేసుకుంది సన్నీ అంట. చూసుకోండి ఇంకా దాని వారం. ఎత్తుకుపోతా తరత్తా హత్తుకుపోతా తరత్తా చిత్తడి చేస్తా గివ్ మీ ఛాన్స్ జబర్దస్త్.
జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. జీవన జ్యోతి అప్పారావు మూతేం కాదు. అది జీవన జ్యోతి అయితే మా జీవనం ఎలా ఎందుకుంటది? పెళ్ళైన 3 రోజులకే నా దగ్గర ఉన్నది మొత్తం పిండేసిందండి. 4వ రోజు నుంచి బట్టలు పిండుకోవాల్సి వస్తుంది. దానికి తోడు మళ్ళీ ఈ ఎండలు అబ్బో కదా, అది బాగా పెరిగిపోయాయి కదా ఎండలు. మరి ఎండాకాలంలో ఎండలు పెరుక కండలు పెరుగుతాయా? అంటే గ్లామర్ తగ్గిపోతుందని. మీ గ్లామర్ తగ్గడానికి ఎండలు అవసరం లేదు. కుండలో నీళ్ళు కాస్త మొహం చల్లితే చాలా అసలు గ్లామర్ బయటపడిద్ది. నన్ను జెంటిల్ మ్యాన్ చేయడానికి మా అమ్మకు 10 ఏళ్ళు పట్టిందండి. నన్ను మెంటల్ మ్యాన్ చేయడానికి మా ఆవిడకి 10 నిమిషాలు. సమ్మర్ ప్రాబ్లమ్స్ అని థీమ్ ఇచ్చారు. కాలం ఏదైనా కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్ 2. ఒకటి పెళ్ళాం ప్రాబ్లం, 2 మనీ ప్రాబ్లం. ఈ 2 తీరిపోయినాయి అనుకో సమ్మర్ కూడా సమ్మగా ఉంటది. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే? ఏంటి అది? శనివారం ఉపవాసం కదండి. ఉపవాసం అంటే 2 ఫ్రూట్స్ తింటారే. ఇలా రాఘవేంద్రరావు గారు ఒక సాంగ్ కూడా ఫ్రూట్స్ అన్ని నువ్వే తింటున్నావు తెలుసా? శనివారం వీళ్ళు ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా? ఆదివారం స్పెషల్స్ ఉంటాయి కదా, అవన్నీ తిందామని చెప్పి ముందు రోజు కాస్త కడుపు ఖాళీగా పెట్టుకుంటారు అంతే. మరి సంపాదించిందంత ఏం చేస్తున్నారండి? ఆదాయం నా షేవింగ్ కిట్ అంత ఉంటే ఖర్చులు నీ మేకప్ కిట్ అంత ఉన్నాయి. ఏనే దీన్ని చేసుకున్న తర్వాత ఇంట్లో ధనమో పోయింది, నా ఒంట్లో ఇంధనమో పోయింది. ఏమండి చెట్లకి డబ్బులు కాస్తాయి అంటారు కదా, అవి మన పెరట్లో 2 పెంచుకోవచ్చు కదండి. అది సామెతే. నీలాంటిదే గోడకు చెవులు ఉన్నాయని హెడ్ ఫోన్స్ పెట్టి పాటలు అనిపించిందంట దానికి. ఎప్పుడు ఇలా ఇసుక్కోవడమేనా? ఒక రొమాంటిక్ ఫీలింగ్ కూడా లేదా? బాడీలో ఏదైనా పార్ట్ చూసి మూడొచ్చి రొమాంటిక్ చేయాలనిపిస్తుంది, కానీ నీ బాడీలో ఏది ఏ పార్టో తెలుసుకోవడానికి రొమాన్స్ చేయాలనిపిస్తుంది. చిచి ఇలానండి. నిన్న పూలు పెట్టుకొని రమ్మన్నాడు, తీరా పూలు పెట్టుకొని వచ్చాక శుభ్రంగా పడుకుని పోయాడు. మీరు ఇలా 10 సార్లు అయింది తెలుసా? ఇంకొంచెం పెద్దగా చెప్పి ఎందుకు టీవీలో యాడివు? శ్రీ పారాయణ విద్యా సంస్థ 1, 2, 3 అన్ని మావే అన్నట్టు మా ఆయనకు 3 లేదు, ఇది 10 అని చెప్పు మొత్తం. ఏమండి బాహుబలి సినిమాకి వెళ్దామండి, అందులో గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి అంటండి. దానికంటే గ్రాఫిక్స్ చేసిన ఒకటి నాకు తెలుసు. ఆడికి దగ్గరికి వెళ్దామా? ఎవడండి? పెళ్లికి ముందు నీ ఫోటో పంపాడు కదా, వాడి గ్రాఫిక్స్ తగలయ్యా. చూసి లక్ష్మి అనుకున్నా, వచ్చాక తెలిసింది పెద్ద గజలక్ష్మి అని. ఏమండి నేను మీ నీడనే ఉంటానండి. ఏంటి నువ్వు నా నీడ ఉంటావా? నా నీడ జయప్రకాష్ నారాయణ అంత ఉంటది, నీ నీడ జయప్రకాష్ రెడ్డి అంత ఉంటది. నా నీడలో నువ్వు ఉండటం ఏంటి నీ అమ్మ? సరేలేండి, ఏదో ఫోన్ వస్తుంది చూడండి. హలో, అవునా? ఏమైందండి? మా అన్నయ్య గారి ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకెళ్ళారంట. అదేంటి మీ అన్నయ్య రన్నింగ్ లో ఛాంపియన్ అన్నారు కదా, మరి పట్టుకోలేదా? వాళ్ళని పట్టుకోవడం మానేసి వాళ్ళకంటే ముందు పరిగెత్తాడంట. ఛాంపియన్ అక్కడ కూడా పూజ చేసుకున్నాడు. కాసేపు ఐపీఎల్ మ్యాచ్ అయినా చూద్దాం. అబ్బా చూడండి, ఆ పంజాబ్ ప్లేయర్ సిక్సర్ ఎలా కొడుతున్నాడు. మీరు ఉన్నారు దేనికి? వాళ్ళు 6 కొట్టినప్పుడల్లా ప్రీతి జంట 5 కిస్ ఇస్తుంది. నాకు ఇవ్వమను. 6 కాదు 6 స్కిట్లు కొడతా వరుస పెట్టి. పేపర్లో వార్తలు చూద్దాం. ఆత్మహత్య చేసుకోకుండా ఉండటం ఎలా అనే బుక్ రాసిన రచయిత ఆత్మహత్య. ఎందుకండి? ఆ బుక్కులు సేల్ అవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సర్లే నేను బయటకు వెళ్తాను, మీకేం కావాలి? అదే కావాలి, వెళ్ళు. మీర్జాపురం యువరానికి స్వయంవరం, దక్కించుకున్న వాడికి ఆస్తితో సహా అమ్మాయి. మీర్జాపురం యువరానంటే ఆల్మోస్ట్ కత్తినా కైఫ్ లాగా ఉంటది. అందానికి అందం, డబ్బుకు డబ్బు. మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. ఏం పోయింది? ఏమయ్యా స్వయంవరానికి వచ్చినావా? అబ్బే లేదురా, ఇక్కడ శాండ్విచ్ మసాజ్ చేస్తుంటే చేయించుకుందామని వచ్చా. సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, మేడ దిగి రావే. ఏంటండి ఏదైనా ఆశ్రమానికి సహాయ నిధి కోసం వచ్చారా? నువ్వు అక్కడ చాలరా నా పరువు తీయడానికి. స్వయంవరానికి వచ్చాను ఇక్కడ. ఒరే దేవుడు వరం ఇస్తే గానీ ఒక రోజు ఎక్కువ బతకలేవు, నీకెందుకురా స్వయంవరం? ఏం మాట్లాడుతున్నా? ఇక్కడ టన్నులు కొద్ది ఉంది. ఏంటి షుగరా? ఏమంటే మీరు అలాగంటున్నారు కానీ
మొన్న మా దేశం మీదకి ఇద్దరు రాజులు యుద్ధానికి వస్తే నేను కత్తి రాకపోయినా సరే పిడుగుద్దులతో గుద్ది చంపేశాను. ఈ సోయవరానికి మాత్రం కత్తి తీసుకుని వచ్చాను. ఏంట్రా ఇది కురుకురేనా కత్తిరా అలా వంగిపోయింది? ఏమండి మొన్న పెద్ద యుద్ధం చేశానండి, కొంచెం కత్తి దెబ్బతింది. ఇప్పటికైనా అర్థమైంది కదా, ఈ వయసులో ఒక మూల కూర్చొని యుద్ధాలు చూడాలి, చేయకూడదు నువ్వు. ఏమండి ఓల్డేజ్ అంటారు, టీనేజ్ కి ఓల్డేజ్ కి తేడా ఏంటి? ఓల్టేజ్ రా. ఇంతకీ ఎవరనేది ఎవరాని రాలేదు? నా పాట కూని బాగా ఎంజాయ్ చేశారా? ఏది గంజాయి అమ్ముకునే దాంతో మళ్ళీ ఎంజాయా? యువరాణి పొగేసే సామరాని లాగా ఉంది, ఇది యువరాని ఏంటండి? అది సరే, మీరు చేసుకుపోయే వాళ్ళకి అమ్మాయి ఎలా ఉండాలి? నాకు బాహుబలిలో శివగామి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే తరతరాలుగా ఆడవాళ్ళు మగాలను ముంచుతూనే ఉన్నారు, కానీ ఆవిడ మాత్రం ఆవిడ మునిగి ఒకనే పైకి లేపింది మన మగాన్ని. మీ అందరికి ఒక కండిషన్. ఏంటది? అమ్మాయికి ఆల్రెడీ బాబు ఉన్నాడు, ఎవరైతే దక్కించుకుంటారో మీరు బాబుని కూడా చూసుకోవాలి. ఆల్రెడీ ఏంట్రా ఏదో 10 రూపాయలు పానీపూరి ఉంటే ఒక మసాలా పూరి ఫ్రీ అంటూ ఆల్రెడీ బాబు ఉండటం ఏంటి? ఏంటయ్యా బాబు ఉండడం ఏంటి? అడగలేదండి. నీకు ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదు. మార్నింగ్ షో వరకు వెయిట్ చేయమంటే బెనిఫిట్ షో చూసేసింది అది. మీకు ఒక టెస్ట్లు పెడుతున్నా. ఏంటయ్యి? ఏవైనా తెలివైన మా తెలివిని ప్రదర్శించేది ఏదన్నా తెలివైన ఆట అయితే ఒక ఆట ఉంది. ఏంటది? చదరంగం. నీకొచ్చా? వచ్చా? మీరు గ్రౌండ్ లో రెడీగా ఉండి నేను వచ్చేస్తా. ఒరే అది కబడ్డీ కాదురా, కూర్చొని ఆడు. ఒరే ఏం పెడతాను? ఏనుగు సైట్ గా వెళ్తారా, వంకర టెంకర్కి వెళ్తుంది. మా ఇంట్లో ఏనుగేంటి మరి అటు ఇటు వెళ్తది? ఒరే నీకు అర్థం అవుతలేదు, మంత్రిరా వంకర టెంకర్కి వెళ్తాడు. ఓ మంత్రి ఒక్కడే అటు ఇటు వెళ్తాడా? ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటిది? పెళ్లికి ముందు మగాడు మంత్రులు అంటాడు, ఎటైనా వెళ్ళొచ్చు. పెళ్ళైన తర్వాత మగాడు రాజులు అంటాడు, ఒక్కడిగట్టు ఒక్కడిగట్టు, అంతకు మించి చేయలేం. చెక్. పరాభం జరిగిన ఆ చెక్ కాదు ఇది. హలో 1 2 3 మైక్ చెక్. ఓకే చెక్. ఒరే ముసలి, ఈ చెక్క ఇప్పుడు. ఈ చెక్క ఇప్పుడు? నేను ఇంకా ఆ చెక్కేమో అనుకున్నాను. ఆహా అల్లుడు ఇప్పుడు ఎవరాని? నీకే ఆస్తి నీకే. బాబు కూడా. బాబు అరే ఉన్న దేవుడు కూదొత్తులు లేవంటే కొత్త దేవుడు కోత్తులు కావాలరా? ఆ రాజు గారు వెళ్ళిపోయారు కాబట్టి ఇంక ఈ రాణి గారిని చేసుకునేది ఈ రాజు ఒకడే. హలో ఏంటి? మన రాజ్యానికి వస్తున్న నీళ్ళ ట్యాంకులు ఎవరో శత్రువులు మళ్లించారా? నేనంటేనే యుద్ధానికి సిద్ధం చేయండి. ఈ కత్తి కంకణం కట్టించండి, పెళ్లి అయిపోయినట్టే. నేను యుద్ధం చేసుకొని వస్తాను. ఏంటి ఈ వంకర కత్తి కంకణం కడితే నువ్వు వచ్చి కాపురం చేస్తావా? వచ్చి కాపురం చేస్తావా? మహారాజుల కత్తి రూపాయిందంటే కత్తి రూపాయి